తిరుపతిలో ఆటో డ్రైవర్లు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పెట్రోల్ డీజిల్ కొరతతో ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆటోకు తాడు కట్టి లాగి తమ నిరసన తెలిపారు. పరిస్థితి మెరుగుపడకపోతే ప్రాణాలు తీసుకోవడమే మార్గమంటూ మెడకు ఉరితాలు తగిలించుకొని రోడ్డుపై ఆందోళన చేశారు. ఇంధన కొరతను తక్షణమే నివారించి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణరెడ్డి అందిస్తారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరంలో గత 3 రోజులుగా పెట్రోల్ డీజిల్ కొరతతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే గడిచిన 2 రోజుల్లో పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ ఈరోజు పూర్తిగా అంటే 20% మంది ఆటో డ్రైవర్లు కూడా వారికి డీజిల్ పెట్రోల్ దొరకకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తమ చక్రం తిరగకపోతే తమ జీవిత చక్రం నడవదనే ఒక మాటతో కూడా వారు ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా వినూత్న రీతిలో కూడా నిరసన చేపట్టారు. తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహ కూడలిలో కూడా వారు ఆటోకి దారం కట్టి లాగుతూ అదేవిధంగా మాకు పెట్రోల్ డీజిల్ కన్నా దొరకకపోతే తాము ఆత్మహత్య తమకు శరణం అని చెప్పి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది కార్మిక సంఘ నాయకులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుంటాం. చెప్పండి, మీరు ఈరోజు ఈ నిరసన చేపట్టడానికి గల కారణం ఏంటి? గత 2 రోజుల నుండి తిరుపతి నగరంలో పెట్రోల్ బంకులకు వెళ్తే డీజిల్ పెట్రోల్ కొరత ఉన్న కారణంగా కనీసం 10 గంటల క్యూలో ఉన్నా కూడా డీజిల్ దొరకనటువంటి పరిస్థితి ఆటో డ్రైవర్లు కనపడతా ఉంది. ఇటువంటి కొరత వస్తుందని చెప్పి ప్రభుత్వానికి ఎందుకు ముందు చూపు లేదని అడుగుతున్నాం. ఒక పక్కన అధికారులు కలెక్టర్తో సహా ఎస్పీ గారితో సహా ఇక్కడ ఉదంతలు ఎవరు నమ్మద్దండి, డీజిల్ అందుబాటులో ఉంది, పెట్రోల్ అందుబాటులో ఉంది అనేటువంటి మాట్లాడుతుంటే ఏ పెట్రోల్ బంకుల దగ్గర చూసినా క్యూ లైన్లో ఉంటున్నారు, దొరకనటువంటి పరిస్థితి ఉంది. నో స్టాకులు బోర్డులు పెడుతుంటే ఈ రకమైన పరిస్థితుల్లో ఉంటే తిరుపతిలో దాదాపు 30,000 మంది ఆటో డ్రైవర్లు తన ఆటో డ్రైవర్ వృత్తిని నమ్ముకొని బతుకుతుంటే వాళ్ళకు డీజిల్ అందుబాటులో లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఏమి కావాలా, వాళ్ళ బతుకులు ఏమి కావాలా, ఆటో డ్రైవర్లు ఫైనాన్షియల్ ఆర్థిక సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్న క్రమంలో డీజిల్ లేకపోతే ఎట్లా ఆటో నడుస్తుందని మేము అడుగుతున్నాం. కాబట్టి డీజిల్ కొరత కారణంగా ఈరోజు ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఆటో డ్రైవర్లకి రవాణా రంగంలో ఉన్నటువంటి ప్రతి వాహనాలకు అందరికీ కూడా డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, ముఖ్యమంత్రి గారికి నాకు 2049 వరకు విజన్ ఉంది, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ 2-3 రోజుల్లోనే రాష్ట్రంలో అతలాకుతలం అయిపోతుంది. డీజిల్ పెట్రోల్ కొరత కారణంగా ఈరోజు ప్రజానీకం ఇబ్బంది పడతా ఉంటే నీకెందుకు ముందు చూపు లేదని ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నాం. ముందు చూపు అంటే నీదు వైఫల్యమా లేకపోతే అధికారుల వైఫల్యమే అడుగుతున్నాం. ఈ రకమైనటువంటి డీజిల్ కొరత రావడానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరు ఉన్నట్టు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. 29వ తేదీ ఎన్నికలు ముగుస్తాయి కాబట్టి 29 తర్వాత ఏ క్షణమైనా పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతాయి కాబట్టి ధరలు పెరుగుతాయన్న ముందు చూపుతోనే ఈ యొక్క సంక్షోభాన్ని వాళ్ళు కృత్రిమంగా ఏర్పాటు చేశారని చెప్పి పెద్ద ఆరోపణలు వినిపిస్తాయి. దీన్ని ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం తీరు ఏంటంటే ఎన్నికలు అయిపోతానే వెంటనే క్షణంలోనే డీజిల్ పెట్రోల్ ధరలు పెంచేటువంటి ఆనవాయితీ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రేపు బెంగాల్లో తుది దేశ ఎన్నికలు పూర్తవుతున్నాయి. ఎన్నికలు వెంటనే అయిపోగానే డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇరాన్లో వచ్చినటువంటి యుద్ధ ప్రభావం మన మీద పడింది కాబట్టి లీటర్కు 30 రూపాయలు 50 రూపాయలు పెంచేటువంటి పడుతుందనేటువంటి భయము ప్రజల్లో ఉంది. కాబట్టి ఏ క్షణాన్ని ఏమి జరుగుతుందని చెప్పేటువంటిది కూడా వాహనదారులు కూడా ముందు చూపుతో కూడా పెట్రోల్ డీజిల్కి వాళ్ళు కావాలనేటువంటిది ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఇటువంటి కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి దీనికంతటికి కూడా ప్రభుత్వ వైఫల్యమే కారణం అని చెప్పి మేము సిఐటి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా దీనిపైన స్పందించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదేవిధంగా కలెక్టర్ కూడా దీనిపైన మేము చొరవ తీసుకుంటాం, వదంతులు నమ్మద్దని చెప్పి కూడా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది ఆ పరిస్థితి? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేశారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ తర్వాత జాయింట్ కలెక్టర్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ కానీ 2 బంకులు 3 బంకులు తిరిగేసి ఎక్కడ కూడా నో స్టాక్ బోర్డు పెట్టద్దండి అని చెప్పని అంటాడు. పెట్రోల్ లేకపోతే నో స్టాక్ బోర్డు పెట్టక ఇంకేం పెడతారు? ఉన్న పెట్రోల్ అన్నిటి కూడా దాచుకొని డీజిల్ దాచుకొని నో స్టాక్ బోర్డులు పెట్టేస్తా ఉన్నారు. దానిపైన ఏం చర్యలు తీసుకున్నారు? ఈ దాదాపు 250 డిపోలు ఉన్నాయి. ఆ డిపోల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో ఎంత పెట్రోల్ ఉంది, ఎంత డీజిల్ ఉందని చెప్పి మీరు ఏమైనా చెక్ చేసినారా? చెక్ చేసింటే ఒకవేళ చెక్ చేసిన పడిన ఎడల అక్కడ ఏమైనా బ్యాంకులు అట్లాంటి బంకుల పైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఒక్క బంకు పైన కూడా చర్య తీసుకోలేదు ఇప్పటి వరకు. అందుకనే ఈరోజు నో స్టాక్ బోర్డు పేరుతో ఈరోజు కార్మికులందరినీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఆటో కార్మికులు డీజిల్ దొరక్క ఆత్మహత్యలు చేసుకునేటువంటి స్థితికి ఈరోజు ఏర్పడిపోయింది. ప్రతిరోజు వాళ్లకు బండి కోసం బాడీ కట్టాలనుకుంటే 500 నుంచి 1000 రూపాయల దాకా తోలితే తప్ప ఈరోజు బాడీ కట్టుకోలేనటువంటి పరిస్థితి. కుటుంబాన్ని ఈదాలా, అదేవిధంగా బిడ్డలను చదివించుకోవాలా, డాక్టర్ల సంఘాల్లో డబ్బులు కట్టుకోవాలి, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి అప్పులో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు చందంగా ఈరోజు వీళ్ళ పెట్రోల్ డీజిల్ ధరలు వాటికి సంబంధించినటువంటి కొరత లేకపోతే ఈరోజు తోలుకునే అవకాశం ఉండేది. కానీ అట్లాంటి తోలుకునే అవకాశం లేకుండా పోయింది.
ఉంది. కాబట్టి ఎట్లాంటిదైతే సిండికేట్ అయిపోయినాయో బంకులన్నీ కూడా ఆ బంకులపైన ఎందుకని చర్య తీసుకోలేదు ఈ రోజు వరకు కూడా. అందుకని సిండికేట్ అయినటువంటి బంకులపైన చర్య తీసుకోవాలని చెప్పి CITU డిమాండ్ చేస్తూ ఉంది. ఈ కొరతకు కారణమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పని CITU డిమాండ్ చేస్తూ ఉంది. మీరు చెప్పండి, అంటే ఆటో డ్రైవర్లుగా మీరు గత 3 రోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు, పెట్రోల్ డీజిల్ దొరకకుండా కూడా. ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ రోజున్న పరిస్థితి ఈ చిత్తూరు జిల్లాలో తిరుపతి నగరంలో చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఈరోజు డీజిల్ ఉంటేనే బండి నడిచే పరిస్థితి, బండి నడిస్తేనే మా పొట్ట నిండే పరిస్థితి, మా కుటుంబాలు నడిచే పరిస్థితి. ఈరోజు తిరుపతి నగరంలో ఎక్కడా కానీ డీజిల్ పెట్రోలు దొరుకుతుందని చెప్పి ఈరోజు అధికారులు చెప్తున్న పరిస్థితి. జిల్లా కలెక్టర్ గారు కానీ SP గారు కానీ అన్నీ చెప్తున్నారు. ఈరోజు 60 రోజులకి నిలబడే ఇంధనం ఉంది మా దగ్గర, మీరేమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. కానీ ఈరోజు తిరుపతి నగరంలో ఎక్కడా కానీ నో స్టాపులు బోర్డులు పెట్టేసి కొన్ని ఉన్న పెట్రోల్ బంకులు కాడ కొన్ని 100 కిలోమీటర్ల లైన్లలో బండ్లు పెట్టుకొని వెయిటింగ్ చేసుకొని పట్టున్న పరిస్థితి. అట్లా కూడా వెయిట్ చేస్తే ఏమైనా ఫుల్ ట్యాంక్ చేస్తున్నారంటే అది కూడా లేదు. ఏదో 200కి 400 నామపక్షాన మాత్రమే పడుతున్నారు. కాబట్టి వెంటనే అధికారులు జోక్యం చేసుకొని దీని వెంటనే మాకు ఇంధనం పెట్రోల్ డీజిల్ని అందుబాటులో తీసుకొచ్చి ఈరోజు రవాణా తిరిగితేనే ఈరోజు ఆర్థిక ఉన్న పరిస్థితి. ఎందుకంటే లేదంటే రేట్లన్నీ కూడా పెరిగిపోయే పరిస్థితి. కాబట్టి వెంటనే దీన్ని అధికారులు జోక్యం చేసుకొని దీన్ని చేయకపోతే CITUగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలపరిస్థితిని రాష్ట్రకి పిలుపునిస్తాను కోరుతున్నాం. తిరుపతి నగరంలో పెట్రోల్ డీజిల్ సంక్షోభం మరింత ముదరకుండానే అధికారులు మేల్కొని ఏదైతే ఈ యొక్క సంక్షోభం ఉందో ఆ సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో కూడా నివారించాల్సిన పరిస్థితి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు చెప్తున్న దానికి ఇక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని చెప్పి కూడా ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. అయితే నామమాత్రంగా కేవలంగా పరిమిత సంఖ్యలోనే వారికి పెట్రోల్ డీజిల్ పట్టడం వల్ల కూడా తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా వారు చెప్తున్నారు. తమ పిల్లల్ని తమ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఉంది. సమృద్ధిగా తమకు కావాల్సినంత పెట్రోల్ డీజిల్ను కూడా సరఫరా చేయాలని చెప్పి ముందస్తుగా ప్రభుత్వంకు సరైన ఆలోచన లేకపోవడంతోనే ఈ యొక్క సంక్షోభం ఏర్పడిందని చెప్పి కూడా ఆటో డ్రైవర్ల వైపు మరోవైపు కార్మిక సంఘాలు కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ యొక్క సంక్షోభం ఏర్పడిందో ఆ సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో నివారిస్తేనే తమ బతుకుబండిని కూడా సజావుగా సాగిస్తామని చెప్పి, లేకపోతే తమకు ఆత్మహత్యలే శరణమని చెప్పి కూడా ఆటో డ్రైవర్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్.